హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు. నేను మీ దివ్య. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ అమ్మవారి పెయింటింగ్ని ఎలా వేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి బిహైండ్ ద సీన్స్ అనమాట. ఎందుకంటే పెయింటింగ్ వేస్తున్నప్పుడు నా పాటలు మామూలుగా ఉండవు. బేసిక్గా నేను డే టైంలో వేయడానికి అస్సలు అవ్వదు. పిల్లలు పడుకున్న తర్వాత నైట్ 11 o'clockకి స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయినప్పటికీ నైట్ 1:30 అయ్యింది. నేనేం పెద్ద ఆర్టిస్ట్‌ని అయితే కాదు. అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌ని అయితే కాదు. కానీ నాకు ఆర్ట్ అంటే చాలా ప్యాషన్ అనమాట. అందుకు నాకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంటే పెయింటింగ్ నుంచి ఏ కలర్స్ వాడాను ప్రతిదీ ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేశాను. సో అందుకు రికార్డ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. మీలో ఎవరికైనా ఇలా పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా వీడియో చూడండి. అంతా ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ విగ్రహం వచ్చేసి నేను జర్మన్ సిల్వర్లో మొన్న 200కే తీసుకున్నానని వీడియో పెట్టాను కదా. సో అదే బొమ్మ పైన నేను ఫస్ట్ బేస్ కలర్ కింద వైట్ వేస్తున్నాను అనమాట. ఓన్లీ ఫేస్కి అంటే కిరీటాలు వాటికి గోల్డ్ వేస్తున్నాను. ఓన్లీ ఫేస్ అండ్ నెక్కి ఇయర్స్కి మాత్రం వైట్ కలర్తో కంప్లీట్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఫ్రెష్ టింట్ అనే కలర్ ఉంటుంది, అదే వేసేస్తే అయిపోతుంది. కాకపోతే ఇలా వైట్తో వేసాము అంటే కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ అండ్ తంజావూర్ పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ పెయింట్స్ వచ్చేసి ఎక్రిలిక్ కలర్స్ అంటాం కదా, బుక్ షాప్స్లో అమ్ముతారు చిన్న చిన్న బాటిల్. సో అదే పెయింట్ని వాడుతున్నాను. ఇప్పుడు ఫేస్ అంతా వైట్ కలర్తో ఫిల్ చేసిన తర్వాత ఓన్లీ కిరీటం అండ్ గోల్డ్ పార్ట్స్ వచ్చిన దగ్గర గోల్డ్ కలర్తో ఫినిష్ చేస్తున్నాను. ఇవి ఎక్రిలిక్ కలర్స్ కాబట్టి అండ్ మనం మెటల్ మీద యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయకూడదు, లేదంటే కలర్ ఆ మెటల్ మీద స్టే ఉండదు అనమాట. సో ఎక్కువ వాటర్ యూస్ చేయకుండా ఓన్లీ కలర్నే మనం దీనిపైన అప్లై చేయాలి. ఇలా కంప్లీట్గా ఒక కోట్ వేసేసిన తర్వాత 15 minutes ఫుల్గా డ్రై అవనివ్వాలి. ఇది డ్రై అయ్యే టైంలో నాకు నెక్స్ట్ కావాల్సిన కలర్స్ అని తీసి పెట్టుకుంటున్నాను. ఈ పెయింటింగ్ చేయడానికి మనకి ఎక్కువ కలర్స్ ఏం అవసరం లేదు. అన్ని బేసిక్ కలర్స్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఒక ప్యాలెట్లో వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఒక 3 drops వరకు తీసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నాకు ఎల్లోయిష్ షేడ్లో ఫేస్ కావాలి కాబట్టి ఎల్లో ఆక్సైడ్ అని, ఇది స్టెయినర్ అంటారు, పెయింట్ షాప్స్లో దొరుకుతుంది. ఎక్రెలిక్లోని వాడచ్చు. అండ్ నేనైతే ఎక్కువ పెయింటింగ్స్లో వాడే కలర్ని అయితే స్టెయినర్స్గానే తీసుకుంటాను. ఎందుకంటే వైట్లో డైల్యూట్ చేస్తే మనకు కావాల్సిన కలర్ వస్తుంది. అండ్ కొంచెం మన ఫేస్ కలర్ కోసం నేను చిన్నగా ఆరెంజ్ కూడా మిక్స్ చేసి ఫేస్ అంతటి పైన అప్లై చేస్తున్నాను. ఇలా ఫేస్ పైన పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఫ్లాట్ బ్రష్ యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అంతా. కాకపోతే నా దగ్గర అది లేదు అని నేను రౌండ్ బ్రష్తోనే మేనేజ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ బేస్ కోట్ వేసాం కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తున్న కలర్ కూడా చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత నాకు చీక్ పార్ట్లోని కొంచెం బ్రైట్గా కావాలి అని మళ్ళీ చిన్నగా వైట్ తీసుకొని ఓన్లీ చీక్ పార్ట్స్లోనే నేను అప్లై చేస్తున్నాను. ఎవరికైనా బుగ్గల దగ్గర ఎక్కువ మెరుపుగా ఉంటుంది అండ్ జా లైన్ దగ్గర కొంచెం డల్ ఫినిషే ఉంటుంది కాబట్టి అక్కడ డార్క్ కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఓన్లీ చీక్ పార్ట్లోనే నేను వైట్ కలర్ అప్లై చేస్తూ దాన్ని హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ ఏరియా కంప్లీట్ చేశాను అండ్ ఇయర్స్ కూడా. ఇప్పుడు బర్న్ సియనా అని బ్రౌన్ కలర్ షేడ్ దొరుకుతుంది మనకి. సో దాంట్లో మనకి ఓన్లీ ఇయర్స్ దగ్గర అండ్ జా లైన్ దగ్గర ఫేస్ అవుట్లైన్కి మాత్రం నేను డార్క్ కలర్ వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మంచి కన్సీల్డ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఈ పెయింటింగ్లో అయితే బ్లెండింగ్లోనే ఉంది టెక్నిక్ అంతా. ఎక్కువ వాటర్ తీసుకోకుండా ఓన్లీ మినిమం కలర్తోనే బ్లెండ్ చేస్తూ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇలా ట్రై చేసినప్పుడు బ్లెండింగ్ సరిగ్గా రాకుండా ఫేస్ బాగా రాలేదు అనుకుంటే డైరెక్ట్గా ఫేస్ అంతా ఎల్లో కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా బాగుంటుంది, అమ్మవారు చాలా నిండుగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ విగ్రహానికి సైడ్ పార్ట్లో హెయిర్స్ ఇచ్చారనమాట. సో దానికి నేను బ్లాక్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇలా పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఫేస్ అంతా గీయడం ఒక ఎత్తు, కళ్ళు ముక్కు అవి దిద్దుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హోల్ బొమ్మ అంతా మారిపోతుంది ఈ లుక్ బట్టే. సో చాలా జాగ్రత్తగా మెల్లగా చేయాలి. కాకపోతే ఇక నేను స్పీడ్గా పెట్టాను కాబట్టి మీకు ఇంత స్పీడ్గా ఉంది, కానీ చాలా నిదానంగా చేయండి. ఇలా కళ్ళు అన్ని దిద్దిన తర్వాత అసలు విగ్రహం రూపే మారిపోతుంది అనమాట. చాలా కళగా ఉంటుంది అండ్ మనం వేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా టైం తీసుకున్నా కూడా చాలా నీట్గా వేయడానికి ట్రై చేయండి.
నేను ఈ వీడియోలో ఓన్లీ పెయింటింగే వేశాను, ఎలాంటి కుందన్స్ అవి అంటించుకోలేదు. మీ దగ్గర కుందన్స్ ఉంటే అవి కిరీటం ప్లేస్లో అంటించారు అంటే ఇయర్ రింగ్స్ దగ్గర చాలా బాగుంటుంది అండ్ చాలా నిండుగా కూడా ఉంటుంది. నా దగ్గర లేవు కాబట్టి అంటించలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్ కూడా వేసేసాను. దీనిపైన ఫస్ట్ రెడ్ వేసాను, తర్వాత వైట్తో హైలైట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐబ్రోస్ దగ్గర బ్రౌన్ కలర్తోని ఓన్లీ అవుట్లైన్ ఇస్తున్నాను. చూశారు కదా, మన నేత్రాలు దిద్దిన తర్వాత అసలు విగ్రహం రూపంతా మారిపోయింది, ఎంత అందంగా ఉందో కదా. నాకైతే ఆ లిప్స్టిక్, ఆ కళ్ళు అన్నీ చాలా బాగా నచ్చాయి. నాకు అదేంటో కానీ నేను ఏదైనా పెయింటింగ్ చేసి అది బాగా నీట్గా వచ్చింది అంటే నాకు ఒక 3-4 రోజులు ఎంతో ఆనందంగా ఉంటాను. ఇన్ కేస్ ఏ కారణాల వల్లైనా నేను కంప్లీట్ చేయకపోతే పెయింటింగ్ని, నేను ఏ పని చేసినా బ్యాక్గ్రౌండ్లో నా థాట్ ప్రాసెస్ అంతా దానిపైనే ఉంటుంది. ఫస్ట్ ఇలా పెయింట్ చేయడానికి చాలా భయపడ్డాను కానీ మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకున్నాను. పెద్దదైతే పెట్టలేదు, ఫుల్ డ్రాప్ షేప్ ఇచ్చారు కానీ అలా పెట్టలేదు, ఓన్లీ చిన్నగా పెట్టుకున్నా. నెక్స్ట్ గోల్డ్ కలర్ కూడా నేను డబల్ కోట్ వేస్తున్నాను ఇక్కడ. ఇలా గోల్డ్తో సెకండ్ కోట్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇలా ఆర్నమెంట్స్ అంతటికి గోల్డ్ వేసినప్పుడు నాకు చాలా ప్లెయిన్గా అనిపించింది. కొంచెం యాంటిక్ ఫినిష్ కోసం ఓన్లీ అవుట్లైన్స్లో మాత్రమే బ్లాక్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. జనరల్గా బ్లాక్ కలర్లో కొంచెం రెడ్ కలర్ కలిపినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ బ్లాక్ కలర్తోనే అవుట్లైన్ ఫినిషింగ్ ఇస్తున్నాను. సో ఇది డ్రై అయిన తర్వాత సేమ్ యాంటిక్ ఫినిషింగ్ లాగే కనిపిస్తుంది అండ్ చాలా నిండుగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత ఈజీగా పెయింటింగ్ వేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.